శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లలితామహాత్రిపురసుందరీ పరాభట్టారికాయై నమః. మనం 2026వ సంవత్సరం జనవరి నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా వృశ్చిక రాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా ఉన్నటువంటి ఫలితాంశాలు చెప్పుకుందాం. ముందుగా ఈ రాశి అధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలలో 13వ తేదీ వరకు కూడా మేధస్థానంలో ఉండడం ద్వారా కాస్త ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. చేసేటటువంటి పనులలో కాస్త చికాకులు ఉంటాయి. పేరు ప్రఖ్యాతుల విషయంలో కూడా కాస్త జాగ్రత్తలు అవసరం. మాట తీరు ఖచ్చితంగా అదుపులో పెట్టుకోవాల్సినటువంటి అవసరం. కుటుంబపరమైనటువంటి విషయాలలో కూడా కొన్ని సమస్యలు, ఇవన్నీ కూడా ఈ మాస అర్ధభాగం వరకు అంటే ఈ 15వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా కొన్ని చికాకులు ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ 15వ తేదీ తరువాత నుంచి మంచి అనుకూలమైనటువంటి పరిస్థితి. రవి కానీ, కుజుడు కానీ, శుక్రుడు కానీ, బుధుడు కానీ అన్ని రకాలైనటువంటి చెప్పాలి అంటే గ్రహాలలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి గ్రహాలన్నీ కూడా ఈ మాస అర్ధభాగం నుంచి కాస్త అనుకూలమైనటువంటి స్థితి ఉంటుంది. ఆ అర్ధభాగం వరకు కూడా కాస్త జాగ్రత్తలు అవసరం. ప్రధానంగా వీళ్ళకి ఆదిత్య హృదయం, సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి స్తోత్రాలు, సూర్యుడికి సంబంధించినటువంటి అయింది కదా, బృహస్పతికి సంబంధించినటువంటి బృహస్పతి వేధస్థానంలో ఉన్నాడు కాబట్టి కాస్త ఈశ్వర దర్శనాలు చేసుకోవడం. శని పంచమ స్థానంలో, అది కూడా కాస్త మానసికమైనటువంటి ఆందోళనలు, సరైనటువంటి మార్గంలో వెళ్ళేటటువంటి బుద్ధి మారేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే అనవసరమైనటువంటి ఆలోచనలు చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి అనవసరమైనటువంటి ఆలోచనలు చేయకుండా కాస్త ఓపికగా ఉంటూ సన్మార్గంలో వెళ్ళాలి అనేటటువంటి దృక్పథాన్ని పెంచుకుంటూ, అంటే వీరందరూ కూడా వృశ్చిక రాశి వారందరూ కూడా ఈ నెలంతా కూడా హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోవడం, ఇంతకుముందు చెప్పినట్టుగా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించి, అంతేకాకుండా ఆదిత్య హృదయం ఈ పారాయణలు చేస్తూ అవకాశం ఉన్నప్పుడల్లా ఈశ్వర దర్శనం చేసుకోవడం చాలా అవసరం. అంతేకాకుండా విద్యార్థులకి విషయానికి వస్తే కాస్త మనస్సు స్థిరపరచుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే అనవసరమైనటువంటి ఆలోచనలు చేసేటటువంటి అవకాశం కూడా ఉంది. వృత్తి వ్యాపారాలు వాళ్ళు అందరూ కూడా ప్రధానమైనటువంటి నిర్ణయాలన్నీ కూడా సంక్రాంతి తర్వాత అంటే 14వ తేదీ తర్వాత నుంచి ప్రధానమైన విషయాల్లో నిర్ణయాలు తీసుకోవడం అత్యంత అవసరం. అంతకు ముందు వరకు కూడా ఒకవేళ నిర్ణయం తీసుకోవలసి వస్తే కనుక సూర్యభగవాన్ని స్మరించుకుంటూ సూర్యుడికి సంబంధించినటువంటి ఆదిత్య హృదయం పారాయణ చేస్తూ చేయడం ద్వారా చక్కటి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. ప్రధానంగా వీళ్ళు ఆరోగ్యం, మాట తీరు, కుటుంబ వ్యవస్థ, అంతేకాకుండా ధార్మికమైనటువంటి మార్గంలో వెళ్ళాలి అనేటటువంటి విషయాలలో జాగ్రత్తలు అవసరం. కాబట్టి అందరూ కూడా చక్కటి ధార్మికమైనటువంటి దైవికమైనటువంటి మార్గంలో వెళుతూ అందరూ కూడా సుఖంగా ఉండాలని ఆశీర్వదిస్తూ స్వస్తి. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లలితామహాత్రిపురసుందరీ పరాభట్టారికాయై నమః. మనం 2026వ సంవత్సరం జనవరి నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా ధనురాశి వారికి అంటే ధనుస్సులో జన్మించినటువంటి వారందరికీ కూడా ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా ఫలితాంశాలలో ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ రాశి అధిపతి అయినటువంటి బృహస్పతి చక్కటి అనుకూలమైనటువంటి స్థితిలో అంటే శుభస్థానంలో సంచారం ఉంది కాబట్టి ఎట్లాంటి ఇబ్బందులున్నా అధిగమించేటటువంటి అవకాశాన్ని పొందేటటువంటి పరిస్థితి. కాకపోతే ఈ రాశి వారికి అర్ధాష్టమ శని అంటే 4వ స్థానంలో శని సంచారం కాబట్టి వీరందరూ కూడా ఆరోగ్య విషయంలో ప్రధానంగా ఖచ్చితమైనటువంటి దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం. అంతేకాకుండా సమయానికి ఆహారం తీసుకుంటూ సమయానికి
నిద్ర మీద దృష్టి పెడితే గనక కొన్ని ఇబ్బందుల నుంచి అధిగమించేటటువంటి అవకాశం ఉంటుంది. కాకపోతే వీళ్ళందరూ కూడా ప్రతిరోజు హనుమాన్ చాలీసా పారాయణ చేయడం ద్వారా కొన్ని అననుకూలమైనటువంటి స్థితుల నుంచి, అంటే అనుకూలంగా లేనటువంటి స్థితి నుంచి అనుకూలంగా ఉండేటటువంటి పరిస్థితిని పొందేటటువంటి అవకాశం. అంతేకాకుండా ఈ రాశి వారికి ప్రధానంగా రవి 14వ తేదీన మకర సంక్రమణం జరుగుతుంది కాబట్టి మకరంలోకి సూర్యుడు వెళ్ళడం, ఈ రవి ఏంటి అంటే ఈ రాశి వారికి 2వ స్థానంలో రవి వెళ్ళడం వల్ల వేధస్థానానికి సూచనలు. కుజుడు కూడా అనుకూలమైనటువంటి స్థితి కాదు. ఈ కుజరవులు ఈ ఇద్దరికీ సంబంధించినటువంటి స్తోత్ర పారాయణలు, అంటే ఆదిత్య హృదయం, సుబ్రహ్మణ్య స్వామి సంబంధించిన స్తోత్రాలు పారాయణ చేయడం అత్యంత అవసరం వీళ్ళకి. ఎందుకంటే వీళ్ళు చేసేటటువంటి పనులో కానీ, అంటే మనం ప్రధానంగా పూర్వపుణ్యాన్ని సూచన చేసుకుంటూ, అంటే ఉన్నటువంటి అన్ని విషయాలకి కూడా ఆధారం మనం చేసుకున్నటువంటి పుణ్య ఫలితమే. కాబట్టి ఆ పుణ్య ఫలితాన్ని పెంచుకునేటటువంటి పరిస్థితి ఈ గ్రహాల యొక్క స్తోత్ర పారాయణ చేయడం ద్వారా అవకాశం ఉంటుంది. కాబట్టి మనం అన్ని రకాలైనటువంటి ఆనుకూల్యతలు పొందాలంటే సూర్యుడికి, సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణలు, అంటే ఆదిత్య హృదయం, సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణలు, సుబ్రహ్మణ్య అష్టకం కానీ, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం కానీ ఇట్లాంటివి చేయడం అత్యంత అవసరం. వీళ్ళకి ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ప్రధానంగా సామర్థ్యం ద్వారా మొండిగా ఏ పనైనా చేసేటటువంటి పరిస్థితి వీళ్ళకు ఉంటుంది. కాబట్టి కాకపోతే కొంచెం చేసేటటువంటి పనుల్లో కొంచెం మందగమనంగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. అయినప్పటికీ కూడా అధిగమించేటటువంటి అవకాశాలు కూడా ఉన్నటువంటి గ్రహస్థితి కూడా ఉంది. తృతీయంలో రాహువు, సప్తమంలో బృహస్పతి, లగ్నంలో తరువాత ద్వితీయంలో కూడా శుక్ర సంచారం, ఇవన్నీ కూడా మంచి అనుకూలమైనటువంటి స్థితిలో ఉండేటటువంటి అవకాశం. కాబట్టి ఎట్లాంటి ఇబ్బంది ఉన్నా అధిగమించేటటువంటి అవకాశం ఉంటుంది. కాకపోతే ప్రధానంగా విద్యార్థులకి కాస్త బద్ధకించి చేసేటటువంటి ప్రయత్నాలు, అంటే విద్యకు సంబంధించినటువంటి చదువుకోవడం ఇట్లాంటి పనులలో కాస్త బద్ధకించి తరువాత చదువుకున్నది గుర్తుండక ఇట్లాంటివన్నీ కూడా అవకాశాలు ఉండేటటువంటి పరిస్థితి. కాబట్టి విద్యార్థులందరూ కూడా ఉద్యోగ వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళందరికీ కూడా ఈ శనికి సంబంధించినటువంటి హనుమాన్ చాలీసా పారాయణ చేయడం, శనివారం రోజు ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి దర్శనాలు చేసుకోవడం ద్వారా మంచి చక్కని అనుకూలమైనటువంటి స్థితి పొందేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా చక్కటి ధార్మికమైనటువంటి మార్గంలో వెళుతూ మంచి ఫలితాలు పొందుతూ ఉండాలని ఆశీర్వదిస్తూ స్వస్తి.